ఈ వీడియోలో ఒక నాన్ కోడింగ్ సాఫ్ట్వేర్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నాన్ కోడింగ్ సాఫ్ట్వేర్ జాబ్లో ఒక టూల్ని యూస్ చేస్తారు. ఆ టూల్ పేరు వచ్చేసి టాబ్ల్యూ. ఈ టాబ్ల్యూ టూల్ ఈ సాఫ్ట్వేర్ జాబ్లో ఎట్లాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, స్కిల్స్ ఎట్లాంటిది కావాలి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఇంకా ఈ టాబ్ల్యూ టూల్ ఎలా యూస్ చేస్తారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే, నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. టాబ్ల్యూ ఈ సాఫ్ట్వేర్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా విజువలైజేషన్ టూల్ కూడా అంటారు. బిజినెస్ ఇంటెలిజెన్స్లో అంటే అన్ఆర్గనైజ్డ్ డేటాని ఆర్గనైజ్డ్గా మారుతారు. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే దాని పేరుతోనే మీకు అర్థమవుతుంది. బిజినెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇంటెలిజెంట్గా వాడడం, ఇంటెలిజెంట్గా యూజ్ చేయడం, దాన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి ఒక్క కంపెనీలో యూజర్స్ ఉంటారు. ఎంప్లాయీస్ అయినా కావచ్చు, అది కస్టమర్స్, క్లయింట్స్ అయినా కావచ్చు, యూజర్స్ అయినా ఆ సాఫ్ట్వేర్, ఆ మొబైల్ యాప్ని యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా కావచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన స్విగ్గీ ఇంకా జొమాటో తీసుకుందాం. స్విగ్గీ ఇంకా జొమాటో మనం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లో యూజ్ చేస్తాం కదా. మీరు ఒకసారి ఆలోచించండి, ఎంతమంది యూజర్స్ వాళ్ళ మొబైల్ యాప్ని యూజ్ చేస్తారు. ప్రతి ఒక్క యూజర్ ఏదో ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్, ఏదో చికెన్ బిర్యానీనో, మటనో, వెజ్, సంథింగ్, ఐస్ క్రీమో, సంథింగ్ ఏదో ఆర్డర్ చేస్తారు వీళ్ళ మొబైల్ యాప్లో. ఈ స్విగ్గీ జొమాటో కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి ఒక్క కస్టమర్, ప్రతి ఒక్క యూజర్స్ డేటా వాళ్ళ డేటాబేస్లో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ టూల్స్లో వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఈ డేటా వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటే వాళ్ళు ఆ డేటాని డేటా విజువలైజేషన్ టూల్స్ అయినా బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్లో యూజ్ చేస్తూ, అంటే ఈ అన్ఆర్గనైజ్డ్ అంటే మొత్తం వాళ్ళ డేటాబేస్లో ర్యాండమ్గా ఉంటుంది డేటా. ఆ డేటాతోని మనం ఏం ఇన్ఫర్మేషన్ కూడా తీయలేము, అంత అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది డేటాబేస్లో. కానీ ఈ కంపెనీస్ డేటా విజువలైజేషన్ టూల్స్ అయినా ఈ బిఐ టూల్స్ యూజ్ చేస్తూ అదే అన్ఆర్గనైజ్డ్ డేటాని ఆర్గనైజ్డ్గా కన్వర్ట్ ఎలా చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ జొమాటో ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళు స్టడీ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఏ రెస్టారెంట్ నుంచి అంటే ఎక్కువ మంది బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు అని వాళ్ళు స్టడీ చేస్తున్నారు అనుకుందాం. సో ఈ బిఐ టూల్స్ అయినా లేకపోతే డేటా విజువలైజేషన్ టూల్లో వాళ్ళకి మంచి గ్రాఫ్ లాగా కనిపిస్తుంది. పై డయాగ్రామ్స్ ఉంటాయి కదా, బార్ చార్ట్స్ అయినా లేకపోతే గ్రాఫ్స్ ఉంటాయి కదా, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది అనుకుంటా పై డయాగ్రామ్స్ ఎలా కనిపిస్తాయో, బార్ చార్ట్స్ గ్రాఫ్స్ ఎలా కనిపిస్తాయో. సో ఇదే అన్ఆర్గనైజ్డ్ డేటా వాళ్ళకి మంచి గ్రాఫికల్ వేగా కనిపిస్తుంది ఈ కంపెనీస్ వాళ్ళకి. ఈ గ్రాఫికల్ వేగా కన్వర్ట్ చేస్తే వాళ్ళకి ఏం లాభం కదా. అన్ఆర్గనైజ్డ్గా ఉన్న డేటా గ్రాఫికల్గా కనిపిస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే ఈ డేటాని స్టడీ చేస్తూ వాళ్ళ బిజినెస్ని ఎలా గ్రో చేయాలి వాళ్ళు అది ప్లాన్ చేసుకుంటారు. స్విగ్గీ ఇంకా జొమాటో వాళ్ళు ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ప్యారడైస్ అని ఒక బిర్యానీ సెంటర్ ఉంది, బిర్యానీ రెస్టారెంట్ ఉంది. అక్కడ నుంచి చాలామంది బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు. వేరే రెస్టారెంట్లో అంటే ఆర్డర్ చేస్తలేరు అని వాళ్ళు గ్రాఫ్స్లో చూశారు అనుకుందాం. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు అంటే వేరే రెస్టారెంట్ కూడా ప్రమోట్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ఆఫర్, ఏదో ఒకటి డిస్కౌంట్ ఇచ్చుకుంటారు. ఎందుకంటే వేరే రెస్టారెంట్ కూడా వాళ్ళ సేల్స్ పెరగాలి అని. సో ఇట్లా గ్రాఫ్స్ ఇంకా అంటే గ్రాఫికల్ వేగా వాళ్ళ డేటాని చూస్తూ వాళ్ళు నెక్స్ట్ మన సేల్స్, మన మార్కెటింగ్ ఎలా చేద్దాం, మన బిజినెస్ని ఎలా గ్రో చేయడం అని ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు. అందుకే డేటాని అన్ఆర్గనైజ్డ్ డేటాని ఆర్గనైజ్డ్గా కన్వర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క బిజినెస్లో ఇంపార్టెంట్. చిన్న బిజినెసే కాదు, పెద్ద ఆర్గనైజేషన్ డెఫినెట్లీ ఇది చేస్తారు. ఈ డేటాని ఇట్లా కన్వర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకే బిఐ డేటా విజువలైజేషన్ టూల్స్ యూస్ చేస్తారు కంపెనీస్. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ఆర్గనైజ్డ్ డేటాని ఆర్గనైజ్డ్గా అంటే మంచిగా మనకు ఇన్ఫర్మేషన్ కనిపించేట్లాగా వాళ్ళు కన్వర్ట్ చేస్తారు. ఈ డేటా విజువలైజేషన్ అంటే ఏంటి? సేమ్ అదే డేటాని కొంచెం కలర్ఫుల్గా గ్రాఫికల్ వేగా చూపించడం, దాన్ని డేటా విజువలైజేషన్ అంటారు. డేటా విజువలైజేషన్ ఓన్లీ టాబ్ల్యూ ఒకటే సాఫ్ట్వేర్ ఉందా మార్కెట్లో అంటే కాదు. మార్కెట్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మన పవర్ బిఐ కరియర్స్ ఎలా ఉంటాయి, నేను ఆల్రెడీ ఒక వీడియో క్రియేట్ చేశాను, మీరు వెళ్ళి చూడండి. పవర్ బిఐ కూడా ఒక డేటా విజువలైజేషన్ టూలే, మన టాబ్ల్యూ కూడా ఒక డేటా విజువలైజేషన్ టూల్. కానీ టాబ్ల్యూని ఎక్కువ మంది యూస్ చేస్తారు ఎందుకంటే దాని ఫంక్షనాలిటీస్ చాలా బాగుంది కాబట్టి
ఈ ట్యాబ్లూని ఎక్కువ కంపెనీస్ ఎక్కువ మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు యూస్ చేస్తారు. నా కంపెనీస్ యూస్ చేస్తున్నారు అంటే కంపల్సరీ ట్యాబ్లూ మీద వర్క్ చేసే వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది కదా. అందుకే ట్యాబ్లూ జాబ్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంటుంది మార్కెట్లో. ఇన్ డిమాండ్ సాఫ్ట్వేర్ జాబ్ అని మనం చెప్పుకోవచ్చు. నా ఈ ట్యాబ్లూ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో కూడా చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క కంపెనీలో డిఫరెంట్ ఛాలెంజెస్, డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు కదా. ఆ ఇష్యూస్ బేస్డ్ మీద, ఆ ఛాలెంజెస్ బేస్డ్ మీద ఈ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ ప్రోడక్ట్స్ని డిజైన్ చేశారు, డెవలప్ చేశారు. ఎగ్జాంపుల్ ట్యాబ్లూ సర్వర్, ట్యాబ్లూ డెస్క్టాప్, ట్యాబ్లూ ఆన్లైన్, ఇట్లాంటి చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ని కంపెనీస్కి సేల్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ట్యాబ్లూ వచ్చేసి అంటే ఎట్లాంటి కంపెనీస్ యూజ్ చేస్తారు అంటే చాలా యూజర్ డేటాస్ ఉంటాయి కదా, అట్లాంటి కంపెనీస్ వాళ్ళు ఈ మంచి BI టూల్, డేటా విజువలైజేషన్ టూల్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ అమెజాన్లో ఎంత డేటా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. యూజర్స్ డేటా, సెల్లర్స్ డేటా చాలా ఉంటుంది కాబట్టి అమెజాన్ వాళ్ళు కూడా ట్యాబ్లూ యూజ్ చేస్తారు. లింక్డ్ఇన్ ఒక సోషల్ మీడియా, మీ అందరికీ తెలుసు. లింక్డ్ఇన్ ట్యాబ్లూ యూజ్ చేస్తుంది. ఫెరారీ, అడోబ్, సిస్కో, డెలాయిట్, వాల్మార్ట్, ఇట్లాంటి మంచి పెద్ద కంపెనీస్ వాళ్ళు అందరూ ట్యాబ్లూ సాఫ్ట్వేర్ని వాళ్ళ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంకా డేటా విజువలైజేషన్ కోసం యూజ్ చేస్తున్నారు. నా సపోజ్ మీకు ఈ ట్యాబ్లూ దీనిలో అంత కోడింగ్ ఏమి ఉండదు కాబట్టి ఇది చాలా మంది అంటే కోడింగ్ అంత నచ్చదు ఆ క్యాండిడేట్స్ కూడా ఈ ట్యాబ్లూలో వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. కెరియర్లో స్టార్ట్ చేయాలి అంటే ట్యాబ్లూలో ఎట్లాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, ఎట్లాంటి డెసిగ్నేషన్స్ ఉంటాయి అంటే చాలా డెసిగ్నేషన్స్ ఉండొచ్చు. అంటే కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ మీద డెసిగ్నేషన్స్, జాబ్ రోల్స్ ఉంటాయి. కానీ మెయిన్గా జాబ్ రోల్స్ వచ్చేసి ట్యాబ్లూ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, డేటాని అనలైజ్ చేస్తారు. సెకండ్ డెసిగ్నేషన్ జాబ్ రోల్ వచ్చేసి ట్యాబ్లూ బిజినెస్ అనలిస్ట్, అంటే బిజినెస్కి ఆ డేటా ఎలా యూజ్ అవుతుందో దాని మీద వర్క్ చేస్తారు. అంటే మన బిజినెస్ గ్రో అవ్వడానికి ఈ డేటా నుంచి మనం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ తీయచ్చు అని దాని మీద ఈ ట్యాబ్లూ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు వర్క్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్లూ డెవలపర్. ఈ డెవలపర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు మంచి క్రియేటివ్గా డాష్ బోర్డ్స్ ఇంకా రిపోర్ట్స్ క్రియేట్ చేస్తారు. ఈ డాష్ బోర్డ్ అయినా రిపోర్ట్స్ అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ లాగానే వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. ఈ డాష్ బోర్డ్స్ అయినా ఈ గ్రాఫికల్ రిపోర్ట్స్తో ఏమవుతుంది అంటే ఒక కంపెనీకి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు గ్రో ఎలా అవ్వాలి ఇవి అన్నీ ప్లాన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో డాష్ బోర్డ్స్ ఇంకా మంచి గ్రాఫికల్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడం మన ట్యాబ్లూ డెవలపర్స్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇంకొక జాబ్ రోల్ కూడా ఉంటుంది, అది వచ్చేసి ట్యాబ్లూ కన్సల్టెంట్. అంటే వాళ్ళ కన్సల్టింగ్ వర్క్ ఉంటుంది, క్లయింట్స్తోని మాట్లాడడం, యూజర్స్తోని మాట్లాడడం, అంటే రిజల్ట్ మనం ఎట్లాంటి సొల్యూషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు దీని మీద ఈ కన్సల్టెంట్ వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఇవి వచ్చేసి రోల్స్ అండ్ డెసిగ్నేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సపోజ్ మీకు ట్యాబ్లూలో మీ కెరియర్ స్టార్ట్ చేయాలని ఉంది అంటే ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, డెఫినెట్లీ ఫస్ట్ ట్యాబ్లూ ఈ సాఫ్ట్వేర్ స్యూట్కి మీరు నేర్చుకోవాలి. దానిలో ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏమేమి సొల్యూషన్స్ ఉంటాయి, ఇవన్నీ మీకు కంప్లీట్గా నాలెడ్జ్ ఉండాలి. ఇంకొకటి బేసిక్ నాలెడ్జ్ అంటే SQL డేటాబేస్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి, డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి, డేటా విజువలైజేషన్ టూల్స్ ఏమేమి ఉంటాయి, మనం ఎట్లాంటి డేటా విజువలైజేషన్స్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలి. ఇంకా డేటా ఎనాలిటిక్స్ మీద కూడా మీకు మంచి గ్రిప్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి. నేను మీకు స్కిల్స్ చెప్పాను కదా, ఇవి అంటే బేసిక్ స్కిల్స్. అంటే డిపెండింగ్ ఆన్ కంపెనీ, ఏ కంపెనీకి ఎలా రిక్వైర్మెంట్ ఉందో దాని బేస్డ్ మీద కొన్ని ఇంకా అడిషనల్ స్కిల్స్, ఇంకా అంటే కంపెనీ బేస్డ్ మీద స్కిల్స్ కొంచెం ఇటు అటు చేంజెస్ కావచ్చు. నేను అంటే బేసిక్గా అందరికీ అర్థమయ్యేట్లాగా స్కిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్లో కమ్యూనికేషన్, ఫ్లూయెన్సీ, రైటింగ్ స్కిల్, దిస్ స్కిల్, ఆ స్కిల్ అన్నీ ఉంటాయి. సో అది సాఫ్ట్ స్కిల్స్ నేను చెప్పలేదు. సో ఇది వచ్చేసి స్కిల్స్. నా ఇప్పుడు ఎలిజిబుల్ ఎవరు అంటే ఈ జాబ్ కోసం ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరైనా అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, ఇంకా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయి ఉంటే కానీ మీరు ట్యాబ్లూలో ఎక్సెప్షనలీ వెల్ అంటారు. ఎక్సెప్షనలీ వెల్ అంటే
సూపర్ స్కిల్స్ నేర్చుకున్నారు, చాలా బాగుంది అసలు. అంటే పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నారు, ట్యాబ్లూ అంత బాగా నేర్చుకున్నారు అంటే మీకు ఎక్సెప్షన్ లాగా నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కూడా మీకు జాబ్లో ఛాన్స్ ఇస్తారు. మీరు ఫ్రెషర్ అయి ఉండాలి, అన్ని వాళ్ళ క్రైటీరియాస్ అన్ని మ్యాచ్ అవుతున్నారు, జస్ట్ ఒకటే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ చేయలేదు అంటే మీకు ఈజీగా వాళ్ళ జాబ్లో తీసుకుంటారు. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు మీరు ఎక్సెప్షనల్లీ వెల్ చేయాలి. కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకన్నా మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఎక్కువ ఆ స్కిల్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అప్పుడే మీకు వాళ్ళు కంపెనీస్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ. శాలరీస్ ఎలా ఉంటాయంటే ఆన్ అండ్ యావరేజ్ 6 lakhs to 7 lakhs rupees per annum పర్ ఇయర్ శాలరీ ఉండొచ్చు. శాలరీ కూడా అంటే డిపెండింగ్ ఆన్ సిటీ, ఏ సిటీ, హైదరాబాద్ నా, బెంగళూరు, పూణే, చెన్నై, నోయిడా, అంటే ఏ సిటీ వైజ్ శాలరీ కొంచెం ఇటు అటు కొంచెం చేంజెస్ కావచ్చు. సో ఇలా ఇది నేను మీకు ట్యాబ్లూ కెరియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంచి కెరియర్. సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ని ఓన్ చేస్తున్నారు, వాళ్ళు కొనుక్కున్నారు ఈ సాఫ్ట్వేర్ని, ఈ కంపెనీని. ఇంకా డెఫినెట్లీ ఇది చాలా డిమాండ్లో ఉన్న సాఫ్ట్వేర్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసే వాళ్ళకి కూడా డిమాండ్ డెఫినెట్లీ మార్కెట్లో ఉంటుంది. నేను ఈ వీడియో క్రియేట్ చేసే ముందు నేను నౌకరీలో ఒకసారి చూశాను, అంటే ట్యాబ్లూ డెవలప్మెంట్ జాబ్స్, ట్యాబ్లూ డెవలపర్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసి చూస్తే నాకు బాగానే 5000 అంటే బాగానే నంబర్ ఆఫ్ జాబ్స్, నాకు చాలా జాబ్స్ కనిపించాయి. సో మీరు కూడా ఒకసారి నౌకరీలో వెళ్ళి మీరు ఫిల్టర్స్ యూస్ చేస్తూ మీరు లేకపోతే గూగుల్లో వెళ్ళి ట్యాబ్లూ డెవలపర్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ టైప్ చేస్తే నౌకరీ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి చూడండి, మీకు డెఫినెట్లీ చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి, చాలా కంపెనీస్లో ఆ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని మీకు కనిపిస్తుంది. సో ట్యాబ్లూ మీద మీరు సపోజ్ మీ కెరియర్ స్టార్ట్ చేయాలి, మీరు ఆ ట్రైనింగ్ నేర్చుకోవాలి అంటే డెఫినెట్లీ హ్యాపీగా ఈ కోర్స్ని చేయొచ్చు, ఈ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీరు ఏం చేస్తారు, డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తోని వాట్సాప్లో షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం ట్యాబ్లూ కెరియర్ గురించి తెలుస్తుంది కాబట్టి. ఏమైనా డౌట్స్ ఉంది అంటే నాకు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.